జీవం లేదు. జలం ఉంటేనే భూమి, ఆ భూమిపై పచ్చని ప్రకృతి అందాలు. మానవాళి మనుగడలో జలానిదే ప్రధాన భూమిక. ఇతర గ్రహాలకు భిన్నంగా భూగోళంపై ప్రాణకోటి వృద్ధి చెందడానికి నీరే ప్రధానం. కానీ మనిషే జలానికి శత్రువయ్యాడు. మనిషి చేసే తప్పిదాలు మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. జలమట్టాలు అధపాతాళానికి పడిపోతున్నాయి. ఉన్న నీరు కలుషితమవుతోంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరగవచ్చనే హెచ్చరికలు వస్తున్నాయి. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటిపై స్పెషల్. ఐక్యరాజ్య సమితి 1993 మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించింది. ప్రజలకు నీటి ప్రాధాన్యతను తెలిపేందుకు ప్రపంచ జల దినోత్సవాన్ని పాటిస్తోంది. జలం లేకపోతే జీవం లేదని ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. నీటితోనే మనిషి మనుగడ అని చెబుతోంది. భూమండలం 70% నీటితో నిండి ఉంది. దీనిలో మంచినీరు కేవలం 2.7%. ధ్రువ ప్రాంతాల్లో మంచు రూపంలో 75.2% ఘనీభవించిన నీరు ఉందని చెబుతున్నారు. మరో 22.6% నీరు భూగర్భంలో ఉంది. మితిమీరిపోతున్న భూతాపం సృష్టిస్తున్న అనర్థాలు వాతావరణ మార్పు తదితర రూపాల్లో ఇప్పటికే తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. అయినా సమస్య జటిలమవుతూనే ఉంది. నదులను అడ్డగించి ఆనకట్టలు, పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం, కాలువలు తవ్వడం పురాతన పద్ధతి. దీనివల్ల అనర్థాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో నీటిని పొదుపుగా వాడి పర్యావరణ అనుకూలమైన తేమ, పొగమంచు, బిందు, తుంపర వంటి ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేస్తున్నారు. ఇజ్రాయిల్, టర్కీ వంటి దేశాలు ఈ పద్ధతుల్లో గణనీయమైన విజయాలు సాధించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. ఇజ్రాయిల్ వంటి దేశాలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నాణ్యమైన నీటి సరఫరాల్లో అగ్రగామిగా ఉంటే మన దేశ పరిస్థితి దారుణం. ప్రస్తుతమున్న నీటి సరఫరా సామర్థ్యానికి మించిన గిరాకీతో 2025 నాటికి భారత్ నీటి కొరతను ఎదుర్కొనబోతోందని కేంద్ర ప్రభుత్వం నిరుడు జులైలో ప్రకటించింది. భారత్లో గంగా, యమునా నదులను జీవజాతులుగా పరిగణిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. గంగా, యమున జీవనదులు కొన్ని ప్రత్యేకమైన హక్కులను కలిగి ఉంటాయని చెప్పింది. అయితే పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణీకరణ విధానాల్లో మౌలిక మార్పు రాకుండా ఇలాంటి తీర్పులు అమలవడం సాధ్యం కాదు అనేది మనం చూస్తూనే ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపట్టాయి. తెలంగాణలో చెరువుల్ని పునరుద్ధరించే మిషన్ కాకతీయను మొదలుపెడితే ఆంధ్రప్రదేశ్లో నీరు చెట్టు కార్యక్రమం చేపట్టారు. ఈ రెండింటికి కేంద్ర బిందువు నీరే. అయితే వాటికి శాస్త్రీయ దృక్పథాన్ని అందించి వాటిని ప్రజలతో, జన సమూహాలతో, గ్రామ పంచాయతీల వంటి స్థానిక సంస్థలతో మరింతగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర జల వివాదాలు కొత్తేమీ కాదు. గోదావరి, కృష్ణా, కావేరీ జల వివాదాలు రాష్ట్రాల మధ్య రావణ కాష్టంలా రగలడం మనం నిత్యం చూస్తున్నది. వృధాగా పోతున్న నీరును చుక్క చుక్క ఒడిసి పట్టుకుంటే గొడవలే ఉండవు కదా.